కృపగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పవిత్రమైన పాదాలను పట్టి మిమ్మల్ని స్తుతిస్తూ కీర్తిస్తూ ఉన్నాను. ఎంతో గొప్ప దేవుడవు. మీ గొప్పతనాన్ని వివరించుటకు, నీ గొప్ప ప్రభావమును మహిమను వివరించుటకు తండ్రి, అల్పుడనైన నాకు చేత కాదు స్వామి. నేనెంత బలహీనుడో నేను ఎరుగుదును ప్రభా. తండ్రి, మీ ఎదుట నేనెంత అజ్ఞానినో నేను ఎరుగుదును ప్రభా. దయచేసి కనికరించండి. లోకంలో ఎంతో జ్ఞానం పెరిగిపోతూ ఉంది. సాతానుడి జ్ఞానం కూడా పెరిగిపోతూ ఉంది స్వామి. నీ దాసులమైన నాకును వాక్యం వింటున్నటువంటి మా బిడ్డలందరికీ పరలోక జ్ఞానమును అధికంగా దయచేయండి. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే నన్ను అడగమన్నారు తండ్రి. నాకును వాక్యం వింటున్న బిడ్డలకు అందరికీ జ్ఞానము చాలా కొదువుగా ఉంది స్వామి. దయచేయండి ప్రభా, జ్ఞానమును దయచేయమని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. జ్ఞానాన్ని దయచేయండి నా ప్రభా. మీలో మాలో అందరూ కూడా పరిపూర్ణమైన దైవ జ్ఞానం కలిగి జీవించటానికి కృప దయచేయమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. డిసెంబర్ మాసం 31వ తారీఖు 2024 మొదటి దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనములో ఆఖరి భాగము. యెహోవా తన రాజ్యమును ఉన్నత స్థితిలోనికి తెచ్చినందున ఆయన తన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా స్థిరపరచునని దావీదు గ్రహించాడు. ప్రియులారా, దావీదు ఇశ్రాయేలీయుల మీద తన్ను రాజుగా నియమించాడని, దేవుడు నియమించాడని గ్రహించాడు. ఈ రోజున మనలను ఆయా స్థానములు ఎందుకు ఉంచాడో గ్రహింపు లేకుండా మనం బ్రతుకుతూ ఉన్నాం. మనల్ని ఒక స్థాయిలో, అంటే కుటుంబంలో మన స్థాయి ఏది? తండ్రి, ఆయన తండ్రిగా శిరస్సుగా బ్రతకాలి, తండ్రిగా బ్రతకాలి. అంతేకాని నేను తండ్రి అని చెప్పి త్రాగడము, తిరగడము, భార్యకు పిల్లలకు అన్యాయము చేయడము, పోషించకపోవడము, ఇది గ్రహింపు లేనితనం. గ్రహింపు లేనటువంటి వాడు పూర్తిగా పాడైపోతాడు. దయచేసి నీ కుటుంబంలో నువ్వు భర్త ధర్మాన్ని జరిగించాలి. భార్య ఎప్పుడూ నిన్ను బట్టి సంతోషంగా ఉండాలి. ఎప్పుడూ నీ భార్య నిన్ను బట్టి దుఃఖపడకూడదు. మంచి తల్లిదండ్రులు పిల్లల కొరకు ఆస్తిని సంపాదించి పెడతారని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడు నీ పిల్లలు దరిద్రులుగా సమాజంలో బ్రతకకూడదు. వారిని మంచిగా చదివించి ఒక మంచి స్థితిలో ఉంచాలి. గ్రహింపు రావాలి. నేను తండ్రిగా ఏం చేస్తున్నాను, తల్లిగా నేనేం చేస్తున్నాను అనేది కూడా గ్రహింపు రావాలి. భార్యగా తన ధర్మాన్ని తాను భర్త విషయంలో జరిగించాలి. పిల్లల విషయంలో కూడా తన ధర్మాన్ని జరిగించాలి. ఆ రీతిగా ప్రతివారు తమ ధర్మాన్ని జరిగించినట్లయితే వారు గ్రహింపు కలిగిన వారని చెప్పడంలో సందేహము లేదు. అయితే బైబిల్లో ఒక మాట ఉంది. ఇశ్రాయేలీయులను అందరినీ పిలిపించి వారితో ఈ రీతిగా చెప్పాడు. మోషే, యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తు దేశంలో ఫరోకు అతని సేవకులకు అందరికీ సమస్త జనమునకు చేసిందంతా కూడా మీరు విన్నారు, చూశారు. ఆ గొప్ప శోధనలను, సూచక క్రియలను, మహత్కార్యములను మీరు కన్నులారా చూశారు. అయినా
గ్రహించేటటువంటి హృదయము, చూచేటటువంటి కన్నులు, విను చెవులు యెహోవా నేటి వరకు మీకు ఇచ్చి ఉండలేదు అని చెప్పాడు. ప్రియులారా, గమనించాలి, దేవుడు మనకు గ్రహించు హృదయమును, చూచు కన్నులను, విను చెవులను యెహోవా మనకు దయచేస్తూ ఉండాలి, మనకి ఇవ్వాలి. మోషే గారు ఇశ్రాయేలీయులతో ఆ మాట చెప్పారు. ఐగుప్తులో ప్రజలకు కలిగిన శోధనలు, ఇశ్రాయేలీయులకు కలిగినటువంటి సూచక క్రియలు రెండు మీరు చూశారు. కానీ ఆ కృప కలిగినటువంటి దేవుడు చూచు కన్నులను, విను చెవులను నేటి వరకు యెహోవా మీకు ఇచ్చి ఉండలేదు. దేవుని వాక్యము సెలవిస్తుంది. గ్రహించే హృదయం కూడా దేవుడు ఇవ్వలేదు. ఈ మూడు చాలా ముఖ్యం. గ్రహించే హృదయము, చూచే కన్నులు, విను చెవులు. మనము దేవుని కార్యాలను గ్రహించాలి, దేవుని కార్యాలను చూడాలి, దేవుని కార్యాలు వినాలి. ఇవన్నీ కూడా దేవుడే మనకు మన చెవులు తెరిపించాలి, కళ్ళు తెరిపించాలి, గ్రహించే హృదయం దయచేయాలి. ఇవి లేక మనలో చాలామంది తొట్టుపడుతూ ఉన్నాం. ఎన్నో దేవుడు చేసిన మేళ్ళన్నీ కూడా మర్చిపోయి ఏదో చిన్న చిన్న శోధన, కష్టము, ఇబ్బంది వచ్చినప్పుడు దాన్ని మన ముందు చాలా బ్రహ్మాండంగా ఎంచుకుంటాం. ఇశ్రాయేలీయులకు కలిగిన శోధనలు చూడండి, ఐగుప్తీయులకు కలిగిన శోధనలు చూడండి, ఇశ్రాయేలీయులకు కలిగిన అద్భుతాలు చూడండి. కాబట్టి ప్రభు పిల్లలుగా మనం ఎప్పుడు దేవుడు చేసిన అద్భుతాల్ని గ్రహిస్తూ మనము ముందుకు వెళ్ళాలి. దావీదు తను ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఇంత గొప్పగా నన్ను హెచ్చించాడని గ్రహించాడు. ప్రతి బిడ్డకు గ్రహింపు చాలా అవసరమని ప్రభు నామాన మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. దేవుని పిల్లలు ఈ విషయాన్ని బాగా గమనించాలి. యోబు గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనంలో చెప్తారు, ఆయన నాకు ప్రత్యుత్తరముగా ఏమి పలుకునో అది నేను తెలుసుకొందును, ఆయన నాతో పలుకు మాటలను గ్రహించుకొందును అని చెప్తున్నాడు. దైవ జనాంగమా, ఆయన అంటున్నాడు, ఆయన సన్నిధిని నేను నా వ్యాజ్యమును విషదపరిచెదను, వాదములతో నా నోరు నింపుకొనేదను. ఆయన నాకు ప్రత్యుత్తరముగా ఏమి పలుకునో అది నేను తెలుసుకుంటాను, ఆయన నాతో పలుకు మాటలను గ్రహిస్తాను. ఆయన తన అధిక బలము చేత నాతో వ్యాజ్యమాడునా, ఆయన అలాగూ చేయక నా మనవి ఆలకించును. యోబు గారు చెప్పిన మాట ఆలోచించాలి. నాతో పలికే మాటల్ని నేను గ్రహించాలని, తనకున్నటువంటి సమస్యలంతా కూడా, తన వ్యాజ్యం అంతా కూడా ఆ గొప్ప దేవునికి నేను వినిపిస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితంలో వచ్చిన సమస్యలు లేక కష్టాలు, వీటిని బట్టి ఎవరెవరికో చెప్తూ ఉంటాం. ఏమండి అయ్యగారు మీరు ప్రార్థించండి, అమ్మగారు మీరు ప్రార్థించండి, అయ్యా ప్రార్థించండి నని. నీ వ్యాజ్యం ఏమిటో, నీ సమస్య ఏమిటో దేవుని ఎదుట నీవు విషదపరచాలి. ఆయనతో నీ వ్యాజ్యమాడాలి. ఆయన ఎదుట నీ సమస్యని ప్రభా ఇది అని ఆయనకు చెప్పాలి. ప్రభుల వారు నీతో మాట్లాడే మాట, నీకేమి ప్రత్యుత్తరం ఇస్తాడో, ఆయన నీ విషయంలో ఏం పలుకుతాడో అది తెలుసుకొని ఆయన మనతో మాట్లాడే ప్రతి మాటను గ్రహించుకోవాలి. దయచేసి గమనించాలి. నేను ఒక కొండ మీద 3 రోజులు ఉండిపోయాను. ఉపవాసం ఉంటూ రాత్రి పగళ్ళు అక్కడే ఉండిపోయాను.
రాత్రుల్లో భయమేసేది, కానీ గట్టిగా స్తోత్రాలు చెప్పుకొని ప్రార్థన చేసేవాడిని. కారణం ఏమిటంటే నా కుటుంబ పరిస్థితులు బాగాలేవు. నా భార్య చనిపోయే స్థితిలో పడక మీద ఉంది. నా కొడుకు టీబీ వచ్చి ఊపిరితిత్తులు చెడిపోయి ఎక్కువ దగ్గుతూ రక్తం కక్కుతూ ఉన్నాడు. నా 2 ఆడపిల్లలు కూడా ఏమీ తెలీదు, పసితనం. మాకు నిజంగా భోజనానికి లేదు. మా భార్యకు అంత పరిచర్య నేనే చేయాలి. బాబు విషయంలో కూడా 10 రూపాయలు పెట్టి మందు కొనే స్థితిలో లేను. ఈ స్థితిలో చనిపోవాలనుకుని ఉన్నప్పుడు మా భార్య 3 రోజులు ఉపవాసం ఉండి ప్రభుని అడగమనింది. ఆ 3 రోజులు ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోయి కొండ మీద ఉండి ప్రభు దగ్గర ప్రార్థన చేశాను. ప్రభా, మా సమస్య తీర్చండి. నా వ్యాజ్యమును ప్రభు ఎదుట పెట్టి నేను అడిగాను. ప్రభు నాతో మాట్లాడాడు. ఏం మాట్లాడాడంటే, నీవు మారు మనసు పొందు అని. స్వస్థత కొరకు 3 రోజులు కన్నీళ్లతో మొరపెట్టాను. పరిస్థితులు బాగు చేయమని అడిగాను. అయితే ప్రభు నాతో మాట్లాడింది, నీ మనస్సు మార్చుకోవాలి అని చెప్పి, నేను అప్పటికే కొన్ని సంవత్సరాల నుండి దేవుని పరిచర్య చేస్తున్నాను. ఒక 6 సంవత్సరాలైంది దేవుని పరిచర్యలోకి వచ్చి. కొందరికి బాప్తీసాలు కూడా ఇప్పించాను. అయితే అప్పుడు 6 సంవత్సరాల తర్వాత నన్ను మారు మనసు పొందమని చెప్పాడు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ఆ సర్వశక్తిమంతుడైన దేవుని ఎదుట నా వ్యాజ్యాన్ని విశదపరిచినట్లయితే, ఆ కృపగల దేవుడు నాకు ఏమి ప్రత్యుత్తరం ఇస్తాడో, ఏం పలుకుతాడో అది తెలుసుకోవాలి. ఆ మాటల్ని నేను గ్రహించాలి. అప్పుడు 6 సంవత్సరాల తరువాత నాకు మారు మనసు లేదా అంటే, ప్రభు నా తప్పితాలన్నీ నాకు చూపెట్టాడు, తెలిపాడు. చాలా ఏడ్చాను. అది 3వ రాత్రి. ఆ 3వ రాత్రి అక్కడున్న ఒక పెద్ద బండ సందులో దూకి చనిపోవాలని. అయితే ప్రభుల వారు అక్కడ నా పాపాలన్నీ చూపెట్టాడు. క్షమించమని బ్రతిమలాడి ఏడ్చి కిందికి వచ్చేసాను. ఆ తర్వాత పరిస్థితులు వేరు. దేవుడు మీకు ఆ కృప దయచేయునుగాక. ఆమేన్.